ప్రభునందు ప్రియమైన డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న దేవుని పిల్లలందరికీ యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వకమైన శుభవందనాలు తెలియజేస్తున్నాను. డిసెంబరు 16వ తేదీ ఉదయకాలమున డైలీ బ్రెడ్ పరిచర్యలో మనమందరము కలుసుకున్నట్టుకై కృప చూపించిన దేవునికి మహిమ కలుగునగాక. ఆమేన్. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, మీరందరూ బాగున్నారు కదూ? ప్రభు యొక్క అపారమైన కృప మీ అందరి ప్రార్థన సహకారంతో నేను క్షేమం. ప్రతిదినం ఈ డైలీ బ్రెడ్ పరిచర్య వింటూ మీరు తెలియజేస్తున్న కమెంట్ని బట్టే నేను ప్రభుని ఘనపరుస్తూ ఉన్నాను. ఈ డైలీ బ్రెడ్ పరిచర్యలో మనం ప్రతిదినం తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ జిల్లాలో ఉన్న 16 మండలాలలో ఒక్కొక్క మండలం కొరకు మనం ప్రార్థిస్తూ ఉన్నాం. నేటి దినం కొరకే డైలీ బ్రెడ్ పరిచర్యలో మనము ప్రార్థించవలసిన మండలం తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం. ఈ మండలంలో మొత్తం 18 గ్రామాలు ఉన్నాయి. ఈ 18 గ్రామాల్లో ఉన్న ధనవంతులు, బలవంతులు, రాజకీయ నాయకులు, కమ్యూనిస్టులు, హేతువాదులు ప్రతి ఒక్కరూ రక్షణ పొందినట్లుగా మనము ప్రార్థన చేద్దాం. దయచేసి కండ్లు మూసుకునండి. మహాగణుడువైన మా తండ్రి, కృపగలిగిన దేవ, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం కొరకు ప్రార్థిస్తున్నాం. గొప్ప దేవుడా, ఈ 18 గ్రామాల్లో ఉన్న ధనవంతులను, బలవంతులను, రాజకీయ నాయకులను, కమ్యూనిస్టులను, హేతువాదులను దర్శించండి. యేసయ్య, ఈ మానకొండూరు మండలంపై మీ ఆత్మ సంబంధమైన ఉజ్జీవాన్ని మీరు కలిగించండి. కృప కలిగిన తండ్రి, ఈ 18 గ్రామాల ప్రజల హృదయాలు మీ తట్టు తిరిగినట్లుగా మీరు సహాయము దయచేయండి. కృప కలిగిన తండ్రి, ఈ మండల ప్రజలందరినీ మీరు కనికరించమని, ఈ మండలంలో పరిచర్య చేస్తున్న మీ దాసులను దీవించండి. వారి సేవా పరిచర్యను మీరు ఆశీర్వదించండి. గొప్ప దేవుడా, ఈ మండలంలో ఉన్న సేవకుల కొరకు, సువార్థికుల కొరకు, మిషనరీల కొరకు, ప్రార్థన యోధుల కొరకు ప్రార్థిస్తూ వారిపై మీ కృపను చూపించమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. డైలీ బ్రెడ్ పరిచర్యలో నేటి దినము కొరకై సిద్ధపరచబడిన దేవుని వాక్యం లూకాసు వార్త 11వ అధ్యాయము 11, 12, 13 మాటలు చదువుతున్నాను. దయచేసి ఆసక్తితో వినండి. మీలో తండ్రి అయినవాడు తన కుమారుడు చేపనడిగితే చేపకు ప్రతిగా పామునిచ్చునా? గుడ్డునడిగితే తేలునిచ్చునా? కాబట్టి మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకు మంచి నీవులను నెరిగి ఉండగా, పరలోకమందున్న మీ తండ్రి తను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించిన నేను ప్రభు మన వినికిడిలో ఈ మాటలు దీవించునుగాక. ఆమేన్. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, అడగండి మీకు ఇస్తానని యేసు ప్రభు చెప్తూ, మీలో తండ్రి అయినవాడు తన కుమారుడిని చేపనడిగితే చేపకు ప్రతిగా పామునిస్తారా? గుడ్డునడిగితే తేలునిస్తారా? కాబట్టి మీరు చెడ్డవారండియుడు మీ పిల్లలకు మంచి ఈవులను ఎరిగి ఉండగా, మీ పరలోకపు తండ్రి తను అడుగు వారికి పరిశుద్ధాత్మని ఎంతో నిశ్చయముగా అనుగ్రహిస్తారు. అవునండి, ప్రభుని మనం ఏమడగాలి? దేవా, పరిశుద్ధాత్మను నాకు దయచేయమని అడగాలి. పరిశుద్ధతను దయచేయమని అడగాలి. నీ కొరకు పనిచేయటకు శక్తిని దయచేయమని అడగాలి. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, ఒక వాస్తవమైన మాటను చెప్తాను. దయచేసి ఆలోచన చేయండి. మనకు కావలసింది అడుగుతున్నాం, కానీ
మనము ప్రభువుకి కావలసినవి అడగాలి. మనం ఏదేదో అడుగుతున్నాం, భూ సంబంధమైనవి, శరీర సంబంధమైనవి. నాకు ఇల్లు కావాలి, నాకు ఉద్యోగం కావాలి, నాకు వ్యాపారం కావాలి, నాకు పిల్లలు కావాలి, పిల్లలలో కూడా మగపిల్లలు కావాలి అని అడుగుతున్నాం. ప్రియ స్నేహితులారా, అడగటం తప్పు కాదు, కానీ అడిగే ముందు మనకు కావలసినవి అడగటం కంటే మనలో నుండి ప్రభుకి కావలసినవి అడగాలి. లేదా మనకు కావలసినవి అడిగినట్లయితే అవి శరీర సంబంధమైనవి కాకుండా ఆత్మ సంబంధమై ఉండాలి. అడుగుదామా ప్రభుని, దేవా నాకు పరిశుద్ధత దయచేయి, దేవా నాకు యథార్థత దయచేయి, దేవా నీవంటే నాకు భక్తి దయచేయి, దేవా నీవంటే నాకు భయము దయచేయి, యేసయ్యా నాకు విశ్వాసం దయచేయి, నాకు ఓర్పు దయచేయి, దేవా నాకు పరిశుద్ధాత్మను దయచేయమని మనము ప్రభువుని అడగగలిగినప్పుడు ఆయన ఇవ్వక మానడు. ఈ ఉదయకాల సమయంలో డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, రండి ప్రభువుని ఆత్మ సంబంధమైన వాటిని అడిగి ఆలస్యం చేయకుండా వాటిని పొందుకోవడానికి మనం ప్రభు పాదాలు గట్టిగా పట్టుకుందాం. ఈ ఉదయకాల సమయంలో డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, ఎన్నో సంవత్సరాలుగా మనకు కావలసిన వాటిని అన్నిటినీ అడుగుతూ వచ్చాం. మనము మోకరిల్ని ప్రతిసారి ఏదోటి అడగకుండా ఆమెను చెప్పలేదు. నేటి నుండి మనము మొరపెట్టే విజ్ఞాపనలో, నేటి నుండి మనం ప్రభువుని అడిగే విన్నపంలో, యేసయ్యా నేను అడిగినది ఇచ్చావు, నేను అడగనది ఇచ్చావు, కానీ నాకిప్పుడు ఆత్మ సంబంధమైన వాటిని దయచేయమని ప్రభుని అడుగుదాం. అట్టి కృప ప్రభు డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న మీకును, వాక్యాన్ని బోధిస్తున్న నాకును ప్రభు అనుగ్రహించును గాక. ఆమేన్. కండ్లు మూసుకొనండి, ప్రార్థన చేసుకుందాం. మహాగణుడైన మా తండ్రి, కృపగలిగిన దేవా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో నాయన డైలీ బ్రెడ్ పరిచర్యలో మీ మెల్లని స్వరం ద్వారా మీరు మాతో మాట్లాడుతూ ఉన్నారు. దేవా, మేము చెడ్డవారమయ్యుండియో మా పిల్లలకు మేము మంచిది ఇస్తాము, అయితే మీరు మా పరమ తండ్రి అయి ఉన్నారు. మిమ్మల్ని అడిగితే మీరు పరిశుద్ధాత్మను అనుగ్రహిస్తానని మీరు మాతో మాట్లాడుతున్నారు. అందుని బట్టి మీకు వందనాలు. కృప చూపించండి. గొప్ప దేవుడా, మీకు వందనాలు. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న ప్రతి బిడ్డ ప్రభు ఆత్మ సంబంధమైన వాటిని అడిగి పొందుకోవడానికి మీరు కృప చూపించండి. యేసయ్యా, ఈ క్రిస్మస్ దినాల్లో మమ్మలను, మా కుటుంబాలను, మా బిడ్డలను మీకు సమర్పిస్తూ మీ కృప మా ఎడల ప్రోక్షింపచేయమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. డైలీ బ్రెడ్ పరిచర్య నుండి మీ ప్రియ సహోదరుడు బ్రదర్ కె రమేష్ బాబు, గాడ్స్ లవ్ మినిస్ట్రీస్, విజయవాడ. దేవుని కొరకు ఖర్చు పెడదాం, దేవుని కొరకు ఖర్చు అయిపోదాం. థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ ఆల్.